హలో, నమస్తే. బాగున్నారా? మీరు కనుక నా జోకులు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే జోకులు కేవలము అక్కా చెల్లెళ్ళకి సంబంధించి మాత్రమే. ఇంకా జోకుల్లోకి వెళ్దామా? ఒక చెల్లెలు సంక్రాంతి పండుగకి అక్కింటికి వెళ్తుంది. అక్కింటికి వెళ్ళగానే అక్క తలుపు తెరవగానే అక్క చీర చూసి, అక్క ఏందే నీ చీర దగ్గ 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 తళతళ మెరిసిపోతున్నదే, ఏ సర్ఫ్ వాడతావేందే? ఏరియలా, టైడా, సర్ఫ్ ఎక్సెలా? వెంటనే అక్క, అది ఏందో నాకు తెలియదు కానీ నేను కేవలం మీ బావను వాడతా, ఆయనకి తెలియాల్సిందే అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే జోక్ కూడా అక్కా చెల్లెళ్ళకి సంబంధించింది. ఒక చెల్లెలు అక్కింటికి వెళ్తుంది. అక్కింటికి వెళ్ళి తలుపు గుమ్మం దగ్గర అడుగు పెట్టగానే బావ విసురుగా కోపంగా బయటికి వెళ్తాడు. వెంటనే చెల్లెలు లోపలికి వెళ్ళి, అక్క అక్క ఏమైందే బావకి? నేను ఎంటర్ కాగానే బావ విసురుగా కోపంగా బయటికి వెళ్ళాడు, నేను వస్తున్నానని ఏమన్నానా? ఛా గమ్మనుండా, అదేం కాదు, తెల్లారి లేవగానే ఏమే ఏదైనా పిండి వంట చేసి పెట్టు, ఏదైనా పిండి వంట చేసి పెట్టు అన్నాడు. వెంటనే నాకు చాలా రోజులైంది పాపం అడిగని చెప్పి వెంటనే చింతపండు నానబెట్టి చింతపండు పిండి ఎర్రగడ్డ టమాటా వేసి పులుసు పెట్టా, అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే జోక్ కూడా తాత మనవాళ్ళ జోకు. తాత ఇండియా నుంచి అమెరికాకు వచ్చేస్తాడు వాళ్ళ కూతురు దగ్గరికి. 10 ఏళ్ళు అక్కడే స్థిరపడిపోతే తాత మనవడిని పిలిచి తన గొప్పతనం చెప్పుకోవాలి కదా. ఒరేయ్ మనవడా ఇట్రా అని చెప్పి పిలుస్తాడు. పిలిచి, ఒరే మనవడా, నేను అమెరికాకు వచ్చేటప్పుడు కేవలం ఒకే ఒక గోచితో వచ్చానురా, కేవలం ఒకే ఒక గోచితో వచ్చా. ఈ 10 ఏళ్లలో కనీసము ఒక 10 కోట్లు సంపాదించుంటారా, 10 కోట్లు సంపాదించుంటా. వెంటనే మనవాడు తక్కువ తిన్నాడా? తాత 10 కోట్ల గోచులు నువ్వు ఒక్కడే ఏం చేస్తావు తాత అంటాడు, అంతే. ఇప్పుడు నేను చెప్పబోయే జోకు కేవలం భార్యాభర్తలకు సంబంధించింది. ఒక భార్య విచారంగా దిగులుగా కూర్చో ఉంటుంది. భర్త ఆమె దగ్గరికి వచ్చి, ఏంది అంత దిగులుగా కూర్చో ఉన్నావు, ఏమైంది? 3 షిప్పులు మునిగిపోయిన దానిలాగా విచారంగా కూర్చోన్నావు, ఏమైందో చెప్పు అసలు నాకు. వెంటనే, ఏమైనా జీవితం అంటే పక్కింటి పంకజం ఉంది, దాని జీవితం చూడు ఎట్లా ఉందో వైభోగంగా, ఏమేమి చెప్పు అసలు అంటాడు. ఏమీ లేదు, రోజు దాని భర్త ప్రతిరోజు సాయంత్రం అయితే మల్లెపూలు తీసుకొచ్చి పరుపు మీద పరుస్తాడు, అది జీవితం అంటే. మీరు ఉన్నారు ఎందుకో అని వ్యంగ్యంగా బాధగా మాట్లాడుతుంది. వెంటనే వీడేమంటాడంటే, సేపిచ్చి దానా, పక్కింటి పంకజం భర్తది మల్లెపూల వ్యాపారమే, సాయంత్రం దాకా వ్యాపారం చేస్తాడు, రాత్రికి ఆ పూలు మిగిలిపోతాయి చూడు అమ్ముడు పోక, ఆ పూలు తీసుకొచ్చి పరుపు మీద పరుస్తాడు, అంతే. నాదేమో మిరప్పొడి వ్యాపారం, నేను కూడా రోజు మిరప్పొడి పరవమంటావు పరుపు మీద చెప్పు, అంతే. బాగా తెలుగు తెలిసిన ఒక అతను అమెరికా నుంచి కొమరికి వస్తాడు. ఇక్కడ నెల్లూరులో ఉండే కొమరికి వచ్చి అక్కడ కొంత సమాచారాన్ని సేకరించాలి. ఆ సమాచారాన్ని సేకరించడానికి ఆ కొమరికిలో పోయి చాలామంది ఆడవాళ్ళు గుంపుగా ఉంటారు. ఆ గుంపుగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి అవి ఇవి అన్నీ విచారించి, అమ్మ అందరూ బాగున్నారని వాళ్ళని పలకరించి వాళ్ళందరిని విచారించి, మీరు దోమల్ని ఏమని పిలుస్తారు అని అంటారు. మీ ఊర్లో దోమల్ని ఏమని పిలుస్తారు అంటారు. వెంటనే వాళ్ళలో ఒక ఉండి, మేము దోమల్ని ఏం పిలము, అవే వచ్చి మమ్మల్ని కుట్టేసిపోతాయి, వాటిని పిలవాల్సినంత అవసరం లేదు, అవే వచ్చి మమ్మల్ని కుట్టేసిపోతాయి అంటాడు, అంతే. ఇది తాత మనవాళ్ళ జోకు. ఒరే మనవడా, మీ అమ్మ నిన్ను పుదీనా తెమ్మంటే కొత్తిమీర తెచ్చేవేంద్రా నాయన, నీకు కొత్తిమీరకి పుదీనాకి తేడా తెలీదా?
డిగ్రీ దాకా చదువు అడ్డగాడిదలాగా పెరుగుతున్నావు. ఛా, నీ జన్మ వేస్ట్. నువ్వు ఇంకా పనికిరావురా, ఇంట్లో నుంచి వెళ్ళిపోరా ఎదవా అని తిడతాడు. వెంటనే ఈ మనవడేం తక్కువ తిన్నాడా? తాత తాత, అమ్మ చెప్పింది కొత్తిమీర పుదీనా కాదు తాత, మెంతి కూరట, కాబట్టి మన ఇద్దరం వెళ్ళిపోవాలా తాత అంటాడు. అంతే.